ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తర్వాత దేశమంతా గూడా చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త అంశం తెర మీదకొచ్చింది. అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేసిండు? నైతిక బాధ్యతగా వహించి తాను రిజైన్ చేసిండనేది అందరికీ తెలిసిందే. మరి అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గూడా ఎన్నో తప్పులు జరిగినాయి. వాళ్ళిచ్చిన హామీలను గూడా ఎన్నో తప్పిండ్రు. మరి నైతిక బాధ్యతగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు గావచ్చు, అక్కడ ఆయా ప్రభుత్వాలోని నాయకులు గావచ్చు, తీసుకుంటారా అనే ఒక చర్చ నడుస్తా ఉంది. దానికి సంబంధించి అన్నీ మాట్లాడడానికి మనతోటి ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులైన మానవతా రాయ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నైతిక బాధ్యత ఫలించింది. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో. మరి మీ పార్టీ నాయకుల విషయంలో గూడా ఆ నైతిక బాధ్యత ఇప్పుడు ఏమైందనే ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు నైతిక బాధ్యత ఫలించిందనటానికి వీల్లేదు. అసలు నైతిక బాధ్యత అన్నప్పుడు ఆరోపణలొచ్చిన రోజే 2024 సంవత్సరంలోనే నీటు ప్రశ్నాపత్రం లీక్ అయింది. అప్పుడు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, కాంగ్రెస్ అప్పుడు సీజేపీ పుట్టలే. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇది వాటర్ కెనాన్లు, ఇట్లాంటి బాష్పవాయు గోళాలు ముట్టడి కార్యక్రమం జరిగింది. సరే వాళ్ళు అసలు పార్లమెంట్‌లో ఒక చట్టం చేశారు. భవిష్యత్తులో ఇట్లాంటి తప్పు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1,00,00,000 జరిమానా అని చట్టం చేసిన తర్వాత దాన్ని మేము విరమించినాం. కానీ ఈయన నైతికత అంటే బీజేపీ వాళ్ళకి నైతిక విలువలు ఉండవు. కాంగ్రెస్ వాళ్ళకి నైతిక విలువలు ఉంటాయి. ఎందుకంటే నేను చెప్తున్నా. సీజేపీ పార్టీ గత 9వ తారీఖున పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వేదికగా పిలుపునిచ్చినప్పుడే నైతిక బాధ్యత వహిస్తూ నా తప్పు లేకపోయినా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేస్తూ ఒక మర్యాద, ఒక పద్ధతి ఉండి ఇంత జరిగేది కాదు. ప్రధానంగా సీజేపీ వాళ్ళు కోరింది ఏంది? ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా. ఈయనపై ఈ అంశం ఆయనకు తెలుసు. గతంలో ఈయన విద్యార్థి నాయకుడిగా ఏబీపీ కార్యదర్శిగా ఒరిస్సాలో ఉన్నప్పుడు ఈయనే పెద్ద ఎత్తున అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి జైలుకు కూడా పోయిండు. మరంత ఇంగిత జ్ఞానం లేదా? ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని. కానీ కాంగ్రెస్ మంత్రులు ఒక్క మాట అన్న వెంటనే ఎవరు కూడా అట్లా ఊరికే గాల్లో చేశారు. అదే అన్న కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు కొంత ప్రజలు కోరుకున్నప్పుడే కాంగ్రెస్ నాయకులకి వీళ్ళ కొంత తేడా ఏంటంటే కాంగ్రెస్ నాయకులు నైతిక విలువల మీద నిలబడతారు. ఉదాహరణకు నేను చరిత్రలో 2008 నుంచి 1956 వరకు తీసుకుపోతాను. 2008 సంవత్సరంలో శివరాజ్ పాటిల్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు. ముంబాయిలో బాంబు పేలుడు జరిగితే ఇది నా బాధ్యతే, ఆయనకు సంబంధం లేదు, నా బాధ్యతే అని చెప్పి రాజీనామా చేసి తప్పుకున్నాడు. అప్పుడు చిదంబరాన్ని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా నియమించారు సోనియా గాంధీ గారి సూచనల మేరకు. అది నైతిక అంటారు, నిబద్ధత అంటారు. ఆరోపణ రాంగలోనే ఇట్లా రాజీనామా చేయటం. అదేవిధంగా 1999లో పాత బీజేపీ వాజ్పేయి హయాంలో ఉన్నప్పుడు నితీష్ కుమార్ ఉండే కదా, కలకత్తాలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైలు ప్రమాదం జరిగిన నిమిషాల్లో ఇది నా బాధ్యత అని చెప్పి నితీష్ కుమార్ గారు రాజీనామా చేసిన. అది నైతికత, నిబద్ధత అంటే. అదేవిధంగా 1993 సంవత్సరంలో ఒక రష్యన్ జెట్ ఫ్లైటు భారతదేశంలో కూలిపోతే విమానయాన శాఖ మంత్రిగా ఉన్న మాధవరావు సింధియా గారు 93లో ఇది నా బాధ్యతే అని చెప్పి రాజీనామా చేసి తప్పుకున్నాడు. అది నైతికత, నిబద్ధత. ఇది దీన్ని ఏమంటారు? మీరు రిజైన్ చెయ్యని విషయాలు అంటే మీరు ఇక్కడ కోల్పోయిన విషయాలు, ఇచ్చి మాట తప్పిన విషయాల సంగతి అది నేను చెప్తాను. అక్కడికే వస్తాం. మేము మా నిబద్ధత ఏందో, మా ఉద్యమ స్ఫూర్తి ఏందో, మేము ఏ విధంగా ప్రజాస్వామ్య ఉద్యమాలను గౌరవిస్తామో అది కూడా వివరిస్తాను నేను. అదేవిధంగా అక్కడ 93 అయిపోయింది. 1900 టీటీ కృష్ణమాచారి ఆయన 62వ సంవత్సరంలో చైనా యుద్ధం జరిగితే అది వైఫల్యం నాదే అని చెప్పి ఆయన రాజీనామా చేసిండు. కృష్ణ మీనన్ ఆయన ఒక ఆర్థిక వివాదంలో ఆరోపణలు వస్తే ఆయన కూడా 1956లో రాజీనామా చేసిండు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి మన మహబూబ్నగర్లో రైలు ప్రమాదంలో 112 మంది చనిపోతే రాజీనామా చేస్తే నెహ్రూ ఆమోదించలే. మళ్ళా అదే ఏడాది అరియాలూరు తమిళనాడులో రైలు ప్రమాదం జరిగి 140 మంది చనిపోతే ఆయన వెంటనే పట్టుబట్టి రాజీనామా ఆమోదింపజేసుకొని బయటికి వెళ్ళిపోయింది అమ్మటే. అది కాంగ్రెస్ నాయకుల గొప్పతనం. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకుల ఉద్యమాలను ఏ విధంగా గౌరవిస్తారు. నేను తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు చెప్తా. ఇప్పుడు 20 రోజులుగా సోనం వాంగ్చుంగ్ దీక్ష చేసిండు. స్పందించారా? కనీసం మానవత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వం నైతికత ఉందా? కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తే నిమ్స్ హాస్పిటల్లో పడుకుంటే కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ఎప్పటికప్పుడు ఆయన ఫోన్లో సంప్రదించి దీక్ష విరమించండి, రాష్ట్ర మంత్రులను అక్కడ పంపి మాట్లాడి దీక్ష విరమింపజేసి ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ ఇచ్చడమా లేదా? 2011లో అన్నా హజారే లోక్పాల్ బిల్లు బలహీనంగా ఉంది, ఈ లోక్పాల్ బిల్లు బలంగా ఉండాలంటే పౌర సమాజాన్ని, మేధావుల్ని చేర్చాలి అని చెప్తే అప్పుడున్న మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించింది. నిరాకరిస్తే ఆయన ఏప్రిల్ 5, 2011 ఢిల్లీ వేదికగా ఇదే జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేస్తే
డజన మంది మంత్రులు ఆయన దీక్ష ప్రారంభించిన దగ్గర నుంచి విలాసరావు దేశ్ముఖ్, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, వీరప్ప మొయిలీ, అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులు 12 మంది కూడా ఆయనతో 7వ రోజు 8వ రోజు కూడా దీక్షలు జరిపే వరకు చర్చలు జరిపి చివరకు దీక్ష విరమింపజేసి మన్మోహన్ సింగ్ గారితో కూర్చోబెట్టి ఆ డ్రాఫ్టింగ్ బిల్లు తయారు చేసి మేధావుల్ని పౌర సమాజాన్ని అందులో చేర్చి వారిని గౌరవించి ఆ బిల్లు తయారు చేసినవా లేదా? అది కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క చరిత్ర, గొప్పతనం. అక్కడ దాకా ఎందుకండి, ఇదే సోనం వ్యాంగ్చుంగ్ గారు ఆయన 20 రోజులు దీక్ష చేస్తే పోలీసులను బలవంతంగా పెట్టి ఆయన హాస్పిటల్లో చేర్చారు. మరి ఇందిరాగాంధీ గారు 1984లో ఈ సోనం వ్యాంగ్చుంగ్ గారి తండ్రి సోనం వ్యాంగ్యాల్ గారు 1984లో లద్దాఖ్ ప్రాంతంలో 97% మంది గిరిజనులు ఉంటారు. వాళ్ళకి గిరిజనుల హోదా లేదు. గిరిజనులకు గిరిజన హోదా లేకపోవటం ఏంది, గిరిజనులకు గిరిజన హోదా కల్పించాలని చెప్పేసి ఆయన లేహ్యూ ప్రాంతంలో, అదే లద్దాఖ్లోని లేహ్యూ ప్రాంతంలో ఆమరణ దీక్ష దిగితే ఇందిరాగాంధీ గారు 5వ రోజునే లేహ్యూ వెళ్ళి ఢిల్లీ నుంచి ఆయన దీక్ష విరమింపజేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఎస్టీ హోదా ఇచ్చారు. అది స్పందించే ప్రభుత్వాలు. అక్కడ దాకా ఎందుకు? నిర్భయ చట్టం మనందరికీ తెలుసు ఎట్లా వచ్చింది. విద్యార్థులంతా ఈరోజు జరిపిన పోరాటం లెక్క ఇండియా గేట్ను ముట్టడిస్తే యువత మొత్తం నిర్భయకు న్యాయం జరగాలంటే అప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళందరినీ చర్చలు పిలిచి బలమైనటువంటి, పటిష్టమైనటువంటి, దృఢమైనటువంటి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారా లేదా? నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్నిసార్లు ఇట్లా తిరుగుబాటు కానీ వ్యతిరేకత కానీ ప్రజల నుంచి వచ్చినప్పుడు చేస్తారు కదా. ఇప్పుడు మీరే ప్రజల నుంచే వచ్చింది. అవును, ఇండియా గేట్ దగ్గర ఆ రోజు ముట్టడించినప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చిందే కదా. స్పందించిన వెంటనే 20 రోజులు 30 రోజులు కాదు, కేసీఆర్ దీక్షను కూడా విరమింపజేసినాం. సోనం వ్యాంగ్చుంగ్ తండ్రి దీక్షను 5వ రోజు విరమింపజేసినాం అక్కడికి పోయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనీసం హృదయం ఉండదా? అది రాయినా, గుండెనా, బండనా? ఎందుకంటే 14 మంది చనిపోయారు ఇక్కడ. మరి 1000 నాంపల్లి కాడ ఎందుకు 1000 మంది అవుట్ సోర్సింగ్ నిరుద్యోగులందరూ కూడా? అవుట్ సోర్సింగ్ నిరుద్యోగులు, అవుట్ సోర్సింగ్ అంటే ఉద్యోగులు కదా, వాళ్ళని నిరుద్యోగులను చేసిరట కదా, ఉద్యోగాలకి అక్రమంగా చేరిన వాళ్ళు. ఇప్పుడు 25,000 మంది కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నోడే జీతం తీసుకుంటాడు, తప్పు కాదా? పని లేకపోయినా ఒకడి పేరు చెప్పి 20 మంది, ఒకడి పేరుతో 20 మంది పనిచేసినట్టు అక్రమాలకు పాల్పడితే అట్లాంటి 25,000 మంది జాబితా ఇవ్వమని రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నం చేస్తే అట్లాంటి అధికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్రమంగా ఉన్నటువంటి వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళని తీసేశారు. తప్పేముంది అందులో? ఎవరైతే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఉండి ప్రభుత్వ పరంగా గుర్తింపు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కొనసాగుతున్నారు. అడగండి నిజంగా పోయి అవుట్ సోర్సింగ్ ఇలా పనిచేస్తున్న వాళ్ళని. ఇలా కేసీఆర్ హయాంలో మీకు 1వ తారీఖు జీతాలు వచ్చినాయా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలనలో మీకు 1వ తారీఖు జీతాలు వచ్చినట్టే గుండె మీద చేసి చెప్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి పరిపాలనలోనే మాకు గుర్తింపు ఉన్నది, మాకు భద్రత కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది, మాకు హెల్త్ కార్డులు వస్తున్నాయి, మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు వాళ్ళు చెప్తుంటే. ఆ హెల్త్ కార్డు విషయమే హాస్పిటల్కి వెళ్తే ఆ హెల్త్ కార్డు చెల్తలేదట. అసలు హెల్త్ కార్డు మొన్ననే ప్రారంభించారు అధికారికంగా. ఎక్కడ కూడా పోదాం పాండి, మా మదర్ కూడా పెన్షనరు, నేను నిమ్స్కు తీసుకుపోతా, ₹1 కట్టను పాండి, కూడా హెల్త్ కార్డు తీసుకుపోదాం పాండి, నిమ్స్కి కానీ అడిగంటే అడిగిపోదాం, ₹1. ఇది ఉత్తగా పనికిమాలిన వాళ్ళు చేసే ఆరోపణలు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నిజంగా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళని అడగని చెప్తారు. కాబట్టి అక్రమార్కుల్ని ఏరివేసి 25,000 మంది పేరుతో 10 ఏళ్ళు, ఎంత పెద్ద 15,000 కోట్లకు అవినీతి అది. దాన్ని తిరగదోడతాను రేవంత్ రెడ్డి, ఎవరు ఏంది ఎట్లా కథ మొత్తం కూడా. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎవరైతే నమోదు చేసుకోకుండా దొడ్డిదారులు అక్రమంగా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళని తొలగించారు. తాడు బొంగరం లేని వాళ్ళని తొలగించారు. నిజంగా ఎంత ఆర్థిక శాఖ ఆమోదంతో ఎవరైతే పనిచేస్తున్నారో అవుట్ సోర్సింగ్లో వాళ్ళందరినీ కొనసాగిస్తున్నారు, ఎవరికి అన్యాయం చేయట్లే. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు మీరు న్యాయమే చేసి 100%. మరి ఫీజు రియంబర్స్మెంట్ సంగతి? అరే ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం పాప అయినప్పటికీ వంతుల వారీగా, అంటే మీ ప్రభుత్వం విషయం చెప్పండి. నేను మా ప్రభుత్వమే చెప్తున్నా, ఆ పాపాన్ని కడిగి వంతుల వారీగా ఇస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, బకాయిలకు నేను చెప్పేది మనసారి చెప్తా, బకాయిలు 8,000 కోట్లు పెట్టారు, ఇప్పటి 4,000 కోట్లు మంజూరు చేసినాం. వీళ్ళకు కూడా 1,100 కోట్లు ఇచ్చినాం. మళ్ళీ వంతుల వారీగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు కేసీఆర్. మోయలేని భారంలో సైతం వాళ్ళని ఏం చేస్తున్నాం, కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నాం, వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇయ్యాల రేపు చెల్లిస్తామంటున్నాం. ఎప్పుడు గత ప్రభుత్వంలాగా బెదిరింపుకు దిగలే, వాళ్ళని బెదిరించలే. ఏ ప్రభుత్వ ఉద్యోగులు మొన్న టీఎన్జీ వాళ్ళు ధర్నా తిరిగితే ప్రభుత్వం పెద్ద మనసుతో పిలిచి ఆహ్వానించి వాళ్ళని దీక్షలు పోరాటాలు చేయకుండా ఆపు చేయలేదా? అది కాంగ్రెస్ ప్రభుత్వాల గొప్పతనం. నియంత్రిత్వం కొండు ఆర్టీసీ సమ్మె 30 మంది చనిపోయారు. తెలంగాణ రేవంత్ రెడ్డి సమ్మె
సమ్మె చేసేటప్పుడు మేము పరిష్కరిస్తాం, ఆగండి, సంయమనం పట్టండి, కమిటీ వేసినాం, మీరు రండి అని మర్యాదపూర్వకంగా పిలిచినా లేదా? ఇప్పుడు ఆ కమిటీ ఏమైందన్న? వాళ్ళకి సంతోషంగా ఉంది కదా, వాళ్ళు చెప్పిన డిమాండ్లను చేస్తున్నాం. ఒక ప్రభుత్వం విలీనం చేసే కార్యక్రమం, విలీనమా అంటే ఎన్నికలు కావాలంటున్నారు వాళ్ళు, ఎన్నికలు కూడా జరుపుతానంటున్నాం. ఏ విధంగా ఆంధ్రాలో విఫలం చెందింది అది ప్రభుత్వంలో చేరితే, కాబట్టి అందులో 2 రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఏది మెజారిటీ కోరుకుంటే దాని ప్రకారం చేస్తాను. ఇలా ధర్నా చేస్తానంటే ధర్నా చౌక్ని ఎత్తేసినాడు గొప్పోళ్ళ, ధర్నా చౌక్లు అనుమతులు ఇస్తే అదే కేసీఆర్కి కేటీఆర్కి ధర్నా చేసుకోమని అనుమతులు ఇచ్చినాడు గొప్పోళ్ళ. ధర్నా చౌక్లు అనుమతులు మాత్రమే ఉన్నాయి కానీ వాస్తవానికి జనాలకు లబ్ధి ప్రభుత్వంలో లేదని. ఎందుకు లేదు లబ్ధి? నాకు మీరు క్లారిటీ ఇవ్వలేదు ఏది ఫీజు రియంబర్స్మెంట్ విషయాలు. ఫీజు రియంబర్స్మెంట్ మా తప్పుగా అయినప్పటికీ, భారం అయినప్పటికీ వంతుల వారీగా, దశల వారీగా ఎంత బకాయిలు ఉన్నాయి తెలుసా? 8,000 కోట్లు అవి మాయ కాదు, వాళ్ళ బకాయిలే. అయినప్పటికీ బకాయిలు ఏనా ప్రభుత్వం, ఉద్యోగాలైనా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, బకాయిలైనా అయ్యే, అప్పులైనా అప్పులై వాళ్ళే కాదట, అప్పులు మాయట, ఉద్యోగాలు వాళ్ళే కాదట, వాళ్ళయట. ఈ లెక్కలేందంటన్నా. కాబట్టి ఎంత ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు ఆ పథకం తెచ్చిందే కాంగ్రెస్. పేదవాళ్ళని, గతంలో అవును, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నడూ బకాయిలు లేవు. మరి ఇప్పుడు మీరు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక చిన్న చేతగాని వైఫల్యం మూలంగా 8,000 కోట్ల బకాయిలు పెడితే అందులో ఒక 1,100 కోట్లు 1,200 కోట్లు తీర్చినాం. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వట్లే. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి సహాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ముష్టేసినట్టు 300 కోట్లు వేస్తుంది. అది కూడా ఎట్లా వేస్తుంది? మనం ముందుగా జమ చేస్తే అకౌంట్లో, విద్యార్థుల అకౌంట్లో జమ చేస్తే వేస్తా అంటుంది. కొంచెం జాప్యం జరిగినా డబ్బులు వేయట్లే. మనం 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 2,000 కోట్లు ఇస్తున్నాం మనం, 2,000 కోట్లు సంవత్సరానికి. కాబట్టి మేము ఏమంటామంటే తప్పకుండా ఇవ్వనని ఎగ్గొట్టట్లే, వాళ్ళని నిరాకరించట్లే, వాళ్ళు చేసే ఉద్యమాలను అగౌరవపరచట్లే. కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుందా? లేదు, సహకరించకపోబట్టే కదా. మరి ఇన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోతా ఢిల్లీ మన ఇప్పుడు ఢిల్లీ పోబట్టే కదా ఇలా మెట్రో నుంచి వాళ్ళు తప్పుకొని ఎల్లంటే మేము ఎస్బీఐ ద్వారా గ్యారంటీ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి తిరగబట్టే కదా ఇలా మా మున్సి పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ దగ్గర 21 కిలోమీటర్ల ప్రాజెక్టు దగ్గర 83 ఎకరాలను బదలాయించింది మా తెలంగాణ ప్రభుత్వానికి, సైనికుల భూములు బదలాయించింది రేవంత్ రెడ్డి తిరగబట్టే కదా. అదేవిధంగా కంటోన్మెంట్ భూములు ఎప్పటి నుంచి అది బీఆర్ఎస్ వల్లగాలే, కానీ రేవంత్ రెడ్డి తిరిగి 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 కేంద్ర మంత్రుల్ని కలిస్తే వాళ్ళు చెలించిపోయి వాళ్ళు కూడా ఇంత ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా తిరుగుతుండా అని చెప్పి మరి కంటోన్మెంట్ భూములు బదలాయించారా లేదా? రేవంత్ రెడ్డి ఏం చేయలేదు చెప్పండి. ఇవాళ మూసి పునరుజ్జీవనం అంటాడు, మెట్రో విస్తరణ తీసుకొస్తాడు, ఇన్ని రకాలు చేస్తాడు. అయితే దాని మీదనే ఇప్పుడు మీరు ఏదైతే మూసి పునరుజ్జీవం అంటారో దాని గురించి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏమొచ్చింది. అడ్డగోలుగా ఇష్టానుసారంగా హైడ్రా పేరుతోటి రంగనాథ్ పేదల్లీలను మాత్రమే కూలుస్తుందని చెప్పి హైడ్రా రంగనాథ్ ను పదవి నుంచి తొలగించమని హైకోర్టు ఇప్పుడే ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తొలగించమంటే అది ఎందుకు తొలగించమందో ఏందో, హైకోర్టు తొలగించమన్నా ప్రభుత్వానికి ఉంటుంది. ఒక మాట్లాడతాడు, హైకోర్టు ఊరికే అంటే సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోద్ది ప్రభుత్వం. రంగనాథ్ ఉండబట్టే కదా 60,000 కోట్ల అక్రమార్కుల భూములు ప్రభుత్వ పరమైన 63 సార్ల కోర్టు ధిక్కరణ జరిగిందట. అంటే ఎన్ని సార్లు పేదలు కోర్టు ధిక్కరణ అంటే ఇప్పుడు బతుకమ్మకుంటున్నది 100 సార్లు బతుకమ్మకుంట అప్పుడు పోండి ఇప్పుడు పోండి ఎట్లుంది. ప్రజలందరూ హర్షధ్వానాలు పెడుతున్నారు. ఇలా మణికొండలో ప్రజలు ర్యాలీ నిర్వహించారు రంగనాథ్కి. హైడ్రా చేస్తున్న మంచి పని, ప్రభుత్వ భూములు కాపాడుతుంది, పార్కుల్ని కాపాడుతుందని. కాబట్టి కోర్టుకు పోయినప్పుడు ఎవరో ఇప్పుడు సింగిల్ జడ్జి తీర్పిస్తాడు. సింగిల్ జడ్జి తీర్పిచ్చినంత మాత్రం అది తీర్పు అయిద్దా? తర్వాత బెంచ్ ఉంటుంది, బెంచ్ తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు కదా చివరికి చెప్పాల్సింది. ఒక్క జడ్జి తీర్పునే పట్టుకొని మేము విజయం సాధించామంటే గ్రూప్ 1 లో ఏమైంది, గ్రూప్ 1 పరీక్షలో ఏమైంది? సింగిల్ జడ్జి ఏమండు ప్రభుత్వ వాదనలు పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థుల వాదనలు తీసుకొని కొట్టేసిండు, మళ్ళీ పరీక్ష పెట్టమండు. కానీ సిజే నేతృత్వంలో ధర్మాసనం ఏం చేసింది, ఈ ఆరోపణలు వాస్తవాలు లేవు కాబట్టి ఆరోపణలతో పరీక్ష ఆపడం, నియామకాలు ఆపడం కరెక్ట్ కాదు, మీరు ఏమంటే సాక్ష్యాలు చూపించమంటే ఎవడు చూపించలేకపోయిండు. కాబట్టి జడ్జిమెంట్కి తేడా ఉంటుంది. ఈ జడ్జిమెంట్ రాగానే సంబరంగా కాదు, హైడ్రా వల్ల 60,000 కోట్లు ప్రభుత్వ భూములు కాపాడబడ్డాయి, పార్కులు కాపాడబడ్డాయి. మీకు తెలియదా? నష్టపోయిన వాళ్ళు ఇప్పుడు నష్టపోయినట్టు అక్రమంగా కట్టుకొని నష్టపోవడం ఏంటి? అక్రమంగా ఉన్నవాడికి ఎల్ఐసీనే రాదు. నువ్వు యాక్సిడెంట్లో తప్పుడు పద్ధతిలో నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు నాకు ఇన్సూరెన్స్ ఉందని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే ఇన్సూరెన్స్ ఇస్తారా? తప్పు నీ దగ్గర ఉంది, దాన్ని ప్రశ్నించు నువ్వు. కాబట్టి రంగనాథ్ చేసే పని 100కు 100 మంచిదే. కాకపోతే మంచి జరిగేటప్పుడు ఈ విధంగా మాట్లాడు. కానీ ఇలా 1,500,000 మందిలో ఒక 2,000 మందికో 1000 మందికో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఏంది అక్రమంగా ఇల్లు గుడిసెలు వేసుకున్న వాళ్ళు, గుడిసెలు వేసుకోవడం నేరమా కాదా? అక్రమంగా రేకుల షెడ్ వేసుకొని రేపోతే లేదా పర్మనెంట్ ఇల్లు కట్టుకొని
తెలియక కొన్ని చట్టాల పట్ల అవగాహన లేకుండా ఈ విధంగా చేశారు. కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత చెరువు అంటే ఏంది, శకం అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది, ఎక్కడ ఇల్లు కట్టాలి అంతకుముందు ఏందని అవగాహన అంతకుముందు లేదు. అంతకుముందుకి ఏం తెలియదు అన్న? ఇదే కదా బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ మిషన్ సమితి. భగీరథ పేరుతోని మిషన్ కాకతీయ పేరుతోని కొన్ని వేల చెరువులను పూడిక తీసిన వాళ్ళే చెరువు కదా. పూడిక తీశారు కానీ చెరువులో ఇల్లు కడితే ఎవడు చేయలే. కేసీఆర్ అన్నాడు దిగిపోయే ముందు, మూసీ పైన 14,000 కట్టడాలు అక్రమ కట్టడాలు కూల్చేస్తా, బుల్డోజర్లు పంపిస్తా. ఆ వీడియోలు ఉన్నాయి, చూపించమంటే చూపిస్తా నేను. వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా, అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధంగా అన్నారు కానీ ఇట్లా చేయలేదు కదా. అదే చేసేవాళ్లే, అప్పుడే కొన్ని కూల్చారు, చేసేవాళ్లే. కాబట్టి చట్టం అనేది అందరికీ సమానమే. ప్రకృతిని కాపాడితే అది మన కాపాడితే, ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తే ఏమవుతుంది? కాళేశ్వరం ఏమైందో కూలేశ్వరంగా మారిపోయింది. హైదరాబాదు భాగ్యనగరం కూడా ఇబ్బందులు పాలు కావాలి. ఇప్పుడు వర్షం వస్తేనే, వరద వస్తేనే, ఈ 2 సంవత్సరాల నుంచి వరదలు వచ్చినా ఏం కావట్లేదు. ఎందుకంటే హైడ్రా ఎప్పటికప్పుడు ఆ పనులు కూడా చేస్తుంది. ఇప్పుడు వరదలు ఏమైంది? ఎంతమంది చనిపోయారు? అప్పుడు నాలాల్లో కొట్టుకుపోడు, నీళ్లు ఆగిపోడు. ఇలా అక్కడ వర్షం వస్తుందంటే ముందే హైడ్రా పోతుంది. ఈసారి హైడ్రా పోతుంది. గతంలో 2 చచ్చిపోయినరా? బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చిన్న పిల్లలు, ముక్కుపచ్చల అన్న పిల్లలు కూడా నాలాల్లో కొట్టకపోయి చచ్చిపోయారు. ఎందుకు? నాలాల మీద గట్టం వల్ల చెరువులో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీద నిల్చుంటాయి, సరస్సుల్లో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీద నిల్చుంటాయి. కాబట్టి అక్రమే. సుప్రీంకోర్టే చెప్పింది, అసలు అక్రమంగా చెరువు శిఖంలో FTL పరిధిలో ఎవరైతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు కడతారో అట్లాంటి వాళ్ళని నోటీస్ ఇవ్వకుండా కూల్చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ కోర్టు చెప్పినప్పుడు ఈ కోర్టులు వినవా? కాబట్టి కోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని గౌరవిస్తాం, మళ్ళీ మేము అప్పీల్కి వెళ్తాం. తప్పేముంది? అంటే ఇప్పుడు రంగనాథ్ ఎలాంటి తప్పు లేదు, తప్పేం లేదు. రంగనాథ్ పక్కగా ప్రకృతిని పరిరక్షిస్తాడు, పార్కుల్ని కాపాడుతాడు, చెరువుల్ని కాపాడుతాడు. పేదలైనా ధనవంతుడైనా అందరూ సమానమే. FTL పరిధి నిర్ణయించిన తర్వాత వినండి, మీరు సల్కం చెరువు దగ్గర పోతారు నాకు తెలుసు. ఇప్పుడు ఓవైసీ ఏంది? FTL పరిధి నిర్వహించలే. పోవాలో FTL పరిధి నిర్వచించనండి. FTL పరిధి ఎక్కడో ముందే చట్ట ప్రకారం చేస్తే తప్పకుండా పోతుంది హైడ్రా. అది ఇంతవరకు చేయలేదు, గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. చేసిన తర్వాత బరాబర్ వస్తే కూల్చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ అక్కినేని నాగార్జున అయినా, అల్లు అర్జున్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటే. అక్కినేని నాగార్జున చేసినావా? అక్కినేని నాగార్జున కన్నా గొప్పనా? అదేవిధంగా అదే బీఆర్ఎస్ MIM ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ కూల్చినం. కాంగ్రెస్ మహానాయకుడు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఇల్లు కూల్చినం. అదేవిధంగా ఒక్క పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ, BJP, BRS, ఎవడైతే కాంగ్రెస్ కూడా ఉన్నా కానీ కూల్చేసినాం. కాబట్టి తిరుపతి రెడ్డి ఇల్లే వివాదంలో, తిరుపతి రెడ్డి వాళ్ళందరూ ఆయన ఒక్కడే కాదు కదా, అదే కదా హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు కోర్టుకు ఉన్నటువంటి చట్టంలో ఉన్న లొసుగులు ఆధారేసుకుని అక్కడ వాళ్ళంతా కూడా పోయారు. అయినా అది బఫర్ జోన్ లో ఉంది, FTL లో లేదు. FTL లో ఉంటే కోర్టు కాదు, ఎవరు చెప్పిన ఎందుకంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. బఫర్ జోన్ అయితే దూరంగా ఉంటది. FTL అంటే చెరువు శిఖంలో కడితే అది ప్రమాదం. బఫర్ జోన్ లో కట్టం కూడా నేరమే. కాకపోతే కాస్త ఉపశమనం ఉంటది. కోర్టు తీర్పిచ్చింది, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మా తర్వాత వచ్చే ఉత్తర్వుల వరకు ఆగమంటే ఆగారు. నిజంగానే మళ్ళీ కోర్టు జోక్యం చేసుకుంటే బరాబర్ ఎవరిదైనా సరే చట్టం ముందు అల్లు అర్జున్ అయినా, అక్కినేని నాగార్జున అయినా అందరు సమానమే. ఆ రోజు కేసులో సంధ్యా థియేటర్ జరిగి అందరు ఓవైసీ సమానమే. ఆల్రెడీ దాని మీద FTL పరిధి నిర్ధారణ జరిగితే తప్పకుండా జరుగుతుంది ఏదైనా. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అక్కినేని నాగార్జున దగ్గరికి వాళ్ళ ఆ ఎన్నిక కన్వెన్షన్ దగ్గరకు బుల్డోజర్లు పోయి వెనక్కి తిరిగి వచ్చినాయి. వాళ్ళు లొంగిపోయారు. కానీ రేవంత్ రెడ్డి లొంగలే. నాగార్జున అయినా, సామాన్యుడైనా, అల్లు అర్జున్ అయినా, అక్కినేని అయినా ఎవడైనా ఒకటే. కాబట్టి ఆడ FTL పరిధి నిర్ధారించలేదు. నిర్ధారణ జరుగుంటే తప్పకుండా రంగనాథ్ బుల్డోజర్లు, హైడ్రా బుల్డోజర్లు అక్కడే పోయేది. జరుగుతుంది ప్రభుత్వం, ఒక రోజులో కాదు కదా. 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్ళు అంటే నీకు వెంటనే జరిగేది కాదు. చట్టాల పట్ల మీకు అవగాహన ఉంది కదా. ఒక భూమి రికార్డులు, ఆ చెరువు శిఖాలు నిర్ధారించాలంటే ఒక చిన్న రికార్డులు మొత్తం కూడా తిరగదోడాలి, కొంత సమయం పడుతుంది. నా ప్రశ్న దీనికి రిలేటెడ్. తప్పకుండా ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళల్లో మీరు ఇన్ని ఇండ్లు రికార్డులకి తీసుకొని ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ అన్ని తీసుకొని ఎట్లా కూల్చేసారు? ల్యాండ్ రికార్డ్ నిర్ధారించడానికి FTL బఫర్ జోన్ ను నిర్ధారించి ఎట్లయితే ఇన్ని వేల ఇండ్లు కూల్చారో అది మీరు కన్సిడర్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నిర్ధారించబడింది. FTL పరిధిలో ఉంటే వెంటనే కూల్చేవాళ్ళు. బఫర్ జోన్ లో ఉంది, నోటీసులు ఇచ్చారు. హైడ్రా చేయాల్సిన పని సక్రమంగా చేసింది. నోటీసులు ఇచ్చిన తర్వాత 1000 కుటుంబాలు ఏం చేసినాయి అంటే హైకోర్టును ఆశ్రయించిన. ఇదే కోర్టు కదా, ఆపింది కోర్టే కదా. అప్పుడు ఏమనాలి? మరి కోర్టును తప్పుపడదామా? తప్పు పట్టలేము. కాబట్టి కత్తికి 2 వైపులా పదున్నట్టు పేదల విషయం కూడా కోర్టు ఇచ్చింది. అక్కినేని నాగార్జున కూల్చినప్పుడు, ఇతర ఎమ్మెల్సీలది MIM ఎమ్మెల్సీలది కూల్చినప్పుడు, కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూల్చినప్పుడు అందరు సమానమే.
కాబట్టి అంటే మనం ఏమంటున్నాం, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తక్షణమే కూల్చేయచ్చు. అది పేద కానీ ధనిక కానీ ఎవరైనా కానీ. కానీ చట్టాన్ని అమలు చేస్తున్నాం, అందరికీ సమానమే అనేది. మన బీఆర్ఎస్ ఆయన ఎట్లున్నదా ఈ విధంగా చేశారా? బీఆర్ఎస్ అంటేనే భారత రియల్ ఎస్టేట్ సమితి, వాళ్ళలోనే కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డినే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఎవరన్నా రేవంత్ రెడ్డి అక్రమాలు, అవును రేవంత్ రెడ్డి ఏమన్నా ఆక్రమించిన 10 ఏళ్ళు నిరూపించిన దమ్ముంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అక్రమంగా ఆక్రమించిన ఒక గజం జాగా చూపిమను, ఎక్కడ చూపించరా? ఏం చేయలేక అసలు హైడ్రాన్ పెట్టిందే భూములు ఆక్రమించడానికి, హైడ్రాన్ పెట్టిందే భూములు కాదు, భూములు కాపాడటం కోసం. అట్లా కాదన్న దోచుకున్న బీఆర్ఎస్ భారత రియల్ ఎస్టేట్ సమితి ఒక విషయం, వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద భూ బకాసురులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. అయితే ఆ కాంట్రాక్టర్లు దోచుకున్న భూముల్ని, ఆ చెరువుల్ని కాపాడటం కోసమే హైడ్రా పెట్టిండు ఆయన. అయితే అంతేగాని హైడ్రా విషయంలో మా నోటీస్ ఒక విషయం ఏమొచ్చిందంటే, అసలు హైడ్రాన్ ఎందుకు నిర్మించారంటే పేదల ఇళ్లను కూల్చినప్పుడు ఆటోమేటిక్ గా పెద్దలు భయపడతారు, కమిషన్లు వెనుక నుండి ఇస్తారు. అందుకే హైడ్రాన్ అదే అంటున్నా, ఎవడిచ్చిండో కమిషన్ చెప్పమను. అక్కడ చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో అవినీతికి తావు లేకుండా ప్రకృతి సంపదను కాపాడుకుంటూ, గతం బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో జరిగిన దోపిడీని, ప్రకృతి సంపద వినాశం కాబడిన ప్రకృతి సంస్థను కాపాడుకుంటూ, చెరువుల్ని, సరస్సుల్ని, అందమైన భాగ్యనగరాన్ని అద్భుతంగా మలిచే విధంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతుంది. ఇలా నగర ప్రజలను అడగని చెప్తారు, ర్యాలీలు తీసిన వాళ్ళు అడగండి. ఇప్పుడు మణికంఠ పోండి, నల్ల చెరువును పోండి, కుకడపల్లి నల్ల చెరువు దగ్గర పోండి, ఏం జరిగిందో. ఇప్పుడు ఉంటాడా రంగనాథ్ పదవి పోయినట్టే కదా, ఎందుకు పోతుంది రంగనాథ్ పదవి? కోర్టు ఇస్తే ఇంకో కోర్టు పోతారు రంగనాథ్ స్టే. సో ఇప్పుడు మీరు సుప్రీం కోర్టు బరాబర్ ఇక్కడ ఏ కోర్టు ఇచ్చింది, సింగిల్ జడ్జి ఇస్తే డివిజన్ బెంచ్ పోతాం, ఆయనే పోతాడు, ప్రభుత్వం పోద్ది. కాబట్టి అది చట్టంలో మనకు ఉంది, రాజ్యాంగంలో కల్పించిన హక్కు అది. కాబట్టి రంగనాథ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మద్దతిస్తుంది, అవసరమైతే కొట్లాడుతుంది, ఆయన తరపున ప్రభుత్వమే కొట్లాడుతుంది. చూసారు కదా, ఇది మానవతారాయ్ గారు చెప్తున్న అంశం. ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో రంగనాథ్ను వెంటనే తొలగించాలని చెప్పి, కొత్త వ్యక్తిని నియమించాలని చెప్పి, దానికి పైన ఇప్పుడు మానవతారాయ్ గారు చెప్తున్న అంశం ఏంటంటే, అవసరమైతే మేము ఇంకా అత్యున్నత న్యాయస్థానానికైనా వెళ్తాం, కానీ మేము ఇందులో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎందుకంటే పేదలకు న్యాయం చేయడానికే, ప్రకృతిని కాపాడడానికే హైడ్రా పనిచేస్తామని తప్ప కొందరు వ్యక్తుల కోసం కాదు. అవసరమైతే రంగనాథ్ తరపున ప్రభుత్వం కూడా కోర్టు కొట్లాడుతూ ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అండ్ ఏదైతే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ పట్ల వచ్చిన విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఎట్లా వచ్చినాయి అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నైతిక బాధ్యత విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత ఆ ఎథిక్స్ తోని, ఆ వాల్యూస్ తోని ఏ పార్టీ కూడా లేదు అనే అంశాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ మీద కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఉన్న 4 రాష్ట్రాల్లో, మొత్తం 4 రాష్ట్రాల్లో కూడా కావచ్చు, పలు విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని, ఉద్యోగాల విషయంలో, ఫీ రియంబర్స్మెంట్ విషయంలో. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. థ్యాంక్ యూ.